న్యాయవాదుల సంక్షేమం కొరకు పాటుపడేందుకు ఏపీ బార్ కౌన్సిల్ నెంబర్ ఎన్నికలలో పోటీ చేసేందుకు సిద్ధమయ్యానని కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం మాజీ అధ్యక్షులు మాసిపోగు సుబ్బయ్య తెలిపారు. కర్నూలు నగరంలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికల హామీ కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏపీ బార్ కౌన్సిల్ మెంబర్ అభ్యర్థి మాసిపోగు సుబ్బయ్య మాట్లాడుతూ న్యాయవాదుల హక్కుల సాధనలో పోరాడతానని, హైవాదుల సంక్షేమమే నా లక్ష్యంగా పనిచేస్తానని, ప్రతి ఒక్కరికి కట్టుబాటుకే కృషి చేస్తానని అన్నారు. ఈ విషయంలో నేను ఏ వ్యక్తినైనా ఏ శక్తినైనా అడ్డుకునే నేను ఈరోజు ఏకీభవిస్తున్నా. నేను ఎందుకు ఇంత ధైర్యంతో మాట్లాడుతున్నానంటే అడ్వకేట్లే ఈ భారతదేశంలో అత్యంత శక్తివంతులు అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. ఈ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిందే మనం. ఎంతో మంది ఆఫీసర్లు, ఎంతో మంది పారిశ్రామికవేత్తలు, ఎంతో మంది రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం ప్రయత్నం చేస్తే న్యాయవాదులు వాళ్ళ విలువైన జీవితాన్ని, వాళ్ళ విలువైనటువంటి ప్రాక్టీస్ను, వాళ్ళ సంసారాన్ని పక్కన పెట్టి భారతదేశ స్వాతంత్రం కోసం ఎంత ప్రయత్నం చేసినారో ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకోండి. అటువంటి కమ్యూనిటీ నుంచి వచ్చిన వాళ్ళం మనం ఎవరికి భయపడాలా? కలెక్టర్కి భయపడాలా? ఎస్పీకి భయపడాలా? జిల్లా జడ్జికి భయపడాలా? ఎవరికి భయపడాలన్న పర్లేదు. నేను కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఫస్ట్ మీటింగ్ లోనే గెలిచానంటే ఒక 10 నిమిషాలకు ఎల్లబడి మీటింగ్ లో చెప్పాను. కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అంటే ఆశమాషం నాని కాదు నాయన. కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అంటే ఈజ్ ఈక్వల్ టు డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఈజ్ ఈక్వల్ టు డిస్ట్రిక్ట్ జడ్జ్, ఈజ్ ఈక్వల్ టు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అని చెప్పానన్న. ఈ రకమైన సంకేతాలు సమాచారం ఎవరైనా ఇస్తారా? ఎవరు ఇవ్వలేరు. ఒక సుబ్బయ్య ఇచ్చాడు, ఆ విధంగానే బతికాడు, ఆ విధంగానే చేశాడు. ఎవరన్నా కాదంటారా? ఇక్కడ సార్ పలానా విషయం మీద వచ్చినప్పుడు మీరు దయచేసి పక్కన పెట్టండి. ఇప్పుడున్న బార్ కౌన్సిల్ మెంబర్లు ఏ రకంగా ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి. నిమ్మకు నీరెత్తినట్టుగా ఈ రోజు ఎలక్షన్ ఇస్తే ముందు రోజు డిన్నర్ ఇచ్చి మందు పోసి ఎట్లా చేసి పదవిలోకి వచ్చిన తర్వాత మన ముఖాలను చూడని మనుషుల్ని మనం చూస్తున్నాం. అటువంటి వాళ్ళను దయచేసి ఎన్నుకోవద్దండి. ఇప్పుడున్న బార్ కౌన్సిల్ మెంబర్లను చిచ్చుగా పడగొట్టి నాలాంటి వాళ్లకు ఒక కొత్త నాయకత్వం కోసం ఎవరైతే తాపత్రయపడుతున్నారో ఆ నాయకత్వానికి మీరంతా బాసుడికి నిలబడి అత్యధిక మెజార్టీతో మొట్టమొదటి ప్రాధాన్యత వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మీ యొక్క భుజస్కంధాల మీద పెట్టుకోమని చెప్పారని నేను విన్నవించుకుంటున్నాను మిత్రులారా. ఎందుకంటే